వెల్కమ్ టు సాక్షి సత్యమేవ్ జైతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిది. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేలాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ్ జైతే. ప్రభుత్వాలు సైతం టచ్ చేయలేని స్థాయికి డ్రగ్ మాఫియా ఎదిగింది. ఇంటర్నేషనల్ నెట్వర్క్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ మత్తు మహమ్మారిని కూకటి వేళ్లతో సహా పెకిలించాలంటే ముందుగా దాని మూలాలు ఎక్కడున్నాయో గుర్తించాలి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చే డ్రగ్ నెట్వర్క్ను గోల్డెన్ క్రిసెంట్గా పిలుస్తారు. మయన్మార్, థాయిలాండ్, లావోస్ నుంచి ఎగుమతయ్యే డ్రగ్ నెట్వర్క్ను గోల్డెన్ ట్రయాంగిల్గా పిలుస్తారు. ఇప్పుడు దాన్ని డెత్ ట్రయాంగిల్ అంటున్నారు. గోల్డెన్ క్రిసెంట్ నుంచి వచ్చే డ్రగ్స్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ద్వారా దేశంలోకి చొరబడతాయి. గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్ మణిపూర్, నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి సరిహద్దుల నుంచి దేశంలోకి వస్తుంది. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ నెట్వర్క్ భారత్ కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటు సరఫరా అటు వినియోగంలో మొదటి వరుసలో నిలుస్తోంది. కొకైన్ మొదలుకొని హెరాయిన్, సింథటిక్ డ్రగ్స్, గంజాయి వరకు భారత మార్కెట్లో దొరకని మత్తు పదార్థం అంటూ ఏదీ లేదు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పెరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికెట్టేది ఎలా? ఈ డ్రగ్స్ కట్టడికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా దేశ యువతలో ఎలాంటి చైతన్యం తీసుకురావాలి? ఈ ప్రశ్నలతో పాటు దేశమంతా విస్తరిస్తున్న మత్తు ప్రవాహంపై ప్రధానంగా ఒక 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి బిగ్ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తాం. డ్రగ్స్ డేంజర్ బెల్స్. డ్రగ్ ట్రాఫికింగ్కు భారత్ గ్లోబల్ హబ్గా మారుతోందా? రవాణా నుంచి సరఫరా, వినియోగం వరకు దేశం మత్తు ఊబిలో కూరుకుపోతోందా? ఏ దేశాల నుంచి ఎక్కువగా డ్రగ్స్ భారత్లోకి వస్తున్నాయి? ఆ 4-5 రాష్ట్రాల సరిహద్దులే డ్రగ్స్ ఎంట్రీకి ఎందుకు కేర్ ఆఫ్గా మారుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థాల సరఫరా, వినియోగంలో భారత్ ప్రమేయం అత్యంత ప్రమాద స్థాయికి చేరుకుంటోందా? ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ మత్తు కల్చర్ ఇప్పుడు పట్టణాలు, మారుమూల గ్రామాలకు సైతం పాకుతోందా? విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికేస్తున్నాయా? 2024 దేశవ్యాప్తంగా పట్టుబడిన డ్రగ్స్ విలువ ఎంత? అధికారుల కళ్ళు గప్పి ఎన్ని వేల టన్నులు గమ్యస్థానాలకు చేరుకున్నాయి? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు ఇన్ని వ్యవస్థలు డ్రగ్స్ రవాణాను పూర్తి స్థాయిలో ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి? స్కూల్ పిల్లాడి నుంచి కాలేజ్ కుర్రాడి వరకు అందరికీ అంత సులభంగా ఈ ప్రమాదకర మత్తు పదార్థాలు ఎలా దొరుకుతున్నాయి? అసలు మాదక ద్రవ్యాల వాడకం ఎలా మొదలవుతోంది? చివరికి జీవితాలను ఎంత దారుణంగా చిదిమేస్తోంది? జీవితాలను మత్తు ఎలా నాశనం చేస్తుందన్న దానిపై స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నాం? డ్రగ్స్ కట్టడిలో తల్లిదండ్రులు, టీచర్లు, ప్రభుత్వాలు, వ్యవస్థలు, మీడియా, సామాజిక కార్యకర్తలు ఎవరి పాత్ర ఏ మేరకు ఉండాలి? సాక్షి టీవీ వేదికగా సత్యమేవ జయతే కార్యక్రమంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం, సమాజ హితం కోసం మా వంతు ప్రయత్నంగా సమగ్ర చర్చ నిర్వహించడం ఇది ఫస్ట్ టైం కాదు, మొదటిది కాదు, ఆఖరిది అంతకన్నా కాదు. మేము నిర్వహిస్తున్న సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ ద్వారా ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా మా ప్రయత్నం సఫలం దిశగా సాగుతున్నట్టే. అంతవరకు మా ఈ ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. డ్రగ్స్ అంటే ఏదో డిసెంబర్ 31కి ముందు ఆ రోజు మాత్రమే చర్చకొచ్చే అంశం కాదు. ఏడాదిలో ఏదో మూల కేజీల్లో పట్టుబడే గంజాయి మాత్రమే కాదు, అప్పుడప్పుడు పబ్స్లో రైడ్ చేసి గ్రాముల్లో సీజ్ చేసే డ్రగ్స్ అంతకంటే కాదు. ఇది అంతకు మించి దేశవ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల వ్యాపారం, కోట్లాది మంది జీవితాలతో ఆడుకునే ఈ డేంజర్ భూతం గత నవంబర్ నెలలో అండమాన్లోని ఓ ఫిషింగ్ ఓడలో, ఆ షిప్లో 5500 కేజీల నిషేధిత మెథాఫెటమైన్ పట్టుబడింది. అదే నవంబర్ నెలలో గుజరాత్ పోర్బందర్ తీరంలో 700 కేజీల మెథాఫెటమైన్ దొరికింది. అదే నవంబర్లో ఢిల్లీలోని జనక్పూర్లో 83 కేజీల హై గ్రేడెడ్ కొకైన్ పట్టుకున్నారు. అక్టోబర్ మంత్లో గుజరాత్, ఢిల్లీలో జరిగిన వరుస దాడుల్లో దాదాపుగా 15,000 కోట్లు విలువ చేసే కొకైన్, గంజాయి పట్టుబడింది. ఇది కేవలం నార్త్ ఇండియానే చెబుతున్నారంటే అనుకోవద్దు. మన హైదరాబాద్ ఉడతా పంజాబ్ లాగా, ఉడతా హైదరాబాద్ లాగా మారబోతోంది అనేది నేను చెప్పడం కాదు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నమాట.
మరి జస్ట్ ఆ 2 నెలల వ్యవధిలోనే వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ డ్రగ్ ట్రాఫికింగ్కు మన దేశం ఒక గ్లోబల్ హబ్గా మారుతోంది అనటంలో ఆశ్చర్యం అస్సలు లేదు, అవసరం కూడా లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా పట్టుబడుతున్న డ్రగ్స్ శాతం కంటే అందరి కళ్ళు గప్పి చేరాల్సిన చోటుకి గుట్టుగా చేరిపోతున్న డ్రగ్స్ శాతం చాలా ఎక్కువ. ఈ మత్తు పదార్థాల రవాణా కోసం నింగి నేల నీరు ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు స్మగ్లర్స్. దీంతో డ్రగ్స్ రవాణా మొదలుకొని సరఫరా వినియోగం వరకు భారత్ పూర్తిగా మత్తు ఊబిలో కూరుకుపోతోంది. మరి భారత్లోకి వస్తున్న డ్రగ్స్లో దాదాపు 60% ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అరబ్, ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్నాయి. 40% మాత్రం దేశీయ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఒకప్పుడు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ మత్తు కల్చర్ ఇప్పుడు మారుమూల గ్రామాలకి సైతం పాకేసింది. అసలు ఈ మత్తు మూలాలు ఎక్కడున్నాయి? ఇన్ని వ్యవస్థలున్నా ఎందుకు డ్రగ్స్ రవాణా అడ్డుకోలేకపోతున్నాం? డ్రగ్ ట్రాఫికింగ్కు భారత్ గ్లోబల్ హబ్గా మారుతోందా? దీన్ని పూర్తిగా అరికట్టాలంటే ఏం చేయాలి? డ్రగ్స్ రహిత సమాజం కోసం ఎలాంటి చైతన్యం తేవాలి? ఈ అంశంపైనే ఇవాల్టి మన సత్యమేవ జయతే. గెస్ట్ నేను పరిచయం చేస్తాను. సాయి చైతన్య గారు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీసీపీ. సో టోటల్గా డ్రగ్స్ అనే మాట వినపడకూడదు అనే ఒక ప్రతిజ్ఞ పూని ఆ దిశగా అడుగులేస్తున్న ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఈరోజు మన సాక్షిలో పాల్గొంటున్నారు. అలాగే చంద్రచూడ్ సైకియాట్రిస్ట్, సుపరిచితులు, చాలా అందరికీ తెలిసిన వాళ్ళు. మార్చల రంగయ్య గారు అడ్వకేట్, ప్రముఖ న్యాయవాది. అలాగే విశేష్ గారు అందరికీ తెలిసిన వైద్యులు. రైట్, వీళ్ళతో పాటుగా సో ఈ డ్రగ్స్ అంశం మాట్లాడడానికి మనతో ఉన్నారు స్టూడెంట్స్. వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు మన ఈ సాక్షి క్యాంపెయిన్లో. రైట్, ముందుగా సార్ చైతన్య గారు మీతోటే నేను మొదలు పెడతాను. బికాజ్ ఎక్కడ ఏ డ్రగ్స్ అంశం వెలుగులోకి వచ్చినా, వార్త వినిపించినా ముందుగా వేళ్ళు చూపించేది మీ వైపే. కాబట్టి నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా సో యూ ఆర్ అపాయింటెడ్ ఆర్ టేకెన్ అప్ వాలంటీరీలీ, ఐ డోంట్ నో, బట్ యూ ఆర్ దేర్. అసలు డ్రగ్స్ అనే మాట వినపడకుండా చేయటంలో నేను ముందుంటాను అని అటు ప్రభుత్వానికి అవ్వచ్చు, మీ వైపు నుంచి అవ్వచ్చు, ముందు మీరు నిలబడుతున్నారు, విచ్ ఇస్ రియలీ అప్రిషియబుల్. మా ఈ ప్రయత్నం కూడా సో డ్రగ్స్ రహిత సమాజం కోసం సాక్షి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రోగ్రామ్. 2 నెలల క్రితమే మనం ఇదే సబ్జెక్ట్ మీద సత్యమేవ జయతేలో మాట్లాడాం. సో విశేష్ గారు కూడా ఉన్నారు. బట్ నేను చెప్పినట్టుగా ఇది December 31st ముందో లేకపోతే ఏదైనా అకేషన్కి ముందో మాట్లాడాల్సింది కాదు. సో సినిమా పరిశ్రమ ఒక్కటే మనం ఎప్పుడూ మాట్లాడుతుంటాం, కానీ ప్రతి పరిశ్రమలో కూడా ఇది వేలుళ్ళకు పోయింది అనేది చాలామంది మాట్లాడుతున్న అవసరం. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి జస్ట్ కనబడే ఈ వాట్ ఎవర్ ద పర్సంటేజ్ ఇది మాత్రమే ఉందా, ఆర్ ఇస్ ఇట్ లైక్ జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్? అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్, ఈ డ్రగ్స్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో ఇట్స్ నాట్ దట్ కి ఏదో ఒక పర్టికులర్ సొసైటీ లేదంటే పర్టికులర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ లేదంటే పర్టికులర్ ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎఫెక్ట్ అవుతుందని. వీ హ్యావ్ సీన్ డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, చదువు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఎనీ ఆన్ వన్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఆర్ వన్ పర్టికులర్ ఫ్రెటర్నీ ఆర్ వన్ పర్టికులర్ ప్రొఫెషన్, మనం యాజ్ సొసైటీ మొత్తం చూడాలి. ఈ డ్రగ్స్ యొక్క ప్రాబ్లం ఎంత లోపలికి ఎంత చొచ్చుకుపోయిందంటే ఇందాక మీరు చెప్పినట్టు విలేజెస్ దాకా వెళ్ళడం ఇవన్నీ అయినాయి. ఒక 2019 అంటే వీ షుడ్ నో ఎంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు అనే దాని గురించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ 2019లో ఒకసారి స్టడీ చేసింది. దాంట్లో భారతదేశంలో మొత్తం 17 కోట్ల మంది గాంజా తాగుతున్నారు. ద సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఓపియం కోటి మంది, సెడేటివ్స్ మిగతా అన్ని, కొకైన్ 1.5 మంది, తర్వాత ఇంజెక్టింగ్ డ్రగ్స్ 8.5 లక్షల మంది, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ డిఫరెంట్ పీపుల్ కన్స్యూమ్ చేస్తారు. మనకి ఆల్ డ్రగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ వాళ్ళ యొక్క కంపోజిషన్ కానివ్వండి అవన్నీ, ఎవ్రీ డ్రగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ సో దట్ వీ షుడ్ ఎలిమినేట్ దేర్ స్ప్రెడ్ ఇన్ ది సొసైటీ. మన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే అండి, దో ఈ గాంజాలో మన దేశంలో 28th ప్లేస్లో ఉన్నాం. బట్ మోస్ట్ కన్సర్నింగ్ పాయింట్ వచ్చేసి ఇంజెక్టింగ్ డ్రగ్స్ ఏవైతే ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటామో ఆ డ్రగ్స్ తీసుకునే దాంట్లో వీఆర్ ఇన్ 5th స్టేట్ అక్రాస్ ది కంట్రీ. సో దిస్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అస్. సో ఇంజెక్టింగ్ డ్రగ్స్ అనేదాన్ని ఎవరు ఎట్లా వస్తున్నాయి బయటికి, ఇట్ మైట్ బీ సమ్ ఎవరైతే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ డ్రగ్స్ ఓన్లీ పేషెంట్స్కి ఇవ్వాలో, చాలా మానసిక రుగ్మతలకి ఇటువంటి డ్రగ్స్ వాడతారు వాటి యొక్క ప్రాపర్టీస్ వల్ల. కానీ ఆ రుగ్మతలకు వాడడం బదులు వేరే వాళ్ళు దాన్ని యూస్ చేస్తున్నారు. ఆ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ డ్రగ్స్ కానివ్వండి, లేదంటే ఇంకెన్ని సింథటిక్ డ్రగ్స్, ఇందాక మీరు మాట్లాడినట్టు మెథాంఫెటమిన్, MDMA, వెరైటీ ఆఫ్ సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయి. ఇవి ఇంకొన్ని డిజైనర్ డ్రగ్స్ వస్తున్నాయి. వీటి యొక్క ప్రొడక్షన్,
అండ్ మన ఎయిమ్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని ప్రొడ్యూసర్ నుంచి ఎవడైతే పెడ్లర్ ఉన్నారో లేదా మిడిల్ మ్యాన్ ఉన్నారో లేదా కన్జ్యూమర్ ఉన్నారో అక్కడ దాకా మొత్తం చైన్ని మనం పట్టుకోవాలి. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మనం భావించాల్సిందే. అండ్ ఎవరో కన్జ్యూమర్ని పట్టుకున్నాం దాంతో అయిపోవడం అంటే టీజీ న్యాబ్ ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్, TGANB యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఒక ఆర్గనైజేషన్ స్పెషల్గా ఫామ్ చేయడానికి ఉద్దేశం కూడా ఏంటంటే ఇట్స్ నాట్ దట్కి ఓన్లీ మనం కన్జ్యూమర్స్ పట్టుకుంటున్నామని, కన్జ్యూమర్స్ కాదు, కన్జ్యూమర్స్తో పాటు వీ షుడ్ గో టిల్ ది ఎండ్ అంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇఫ్ యూ నో, మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, తెలంగాణలో గాంజా అనేది పండదు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ గాంజా కమ్స్ ఫ్రమ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్. మన రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రంలో డ్రగ్స్ రాకుండా ఉండాలి అంటే మన రాష్ట్రంలో కాబట్టి పక్క రాష్ట్రంలో మనం యొక్క ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్లానే ఓపీఎం అనేది మన రాష్ట్రంలో ఉండదు, అది వచ్చేది రాజస్థాన్ నుంచి. మనం రాజస్థాన్ దాకా ఆ టీమ్స్ వెళ్ళినాయి, ఫ్యాక్టరీస్ సీజ్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది లోకల్ పోలీస్ సహాయంతో, అది కూడా చేసాం. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అయితే లోకల్ పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం, మనం కూడా చాలా వరకు గాంజా పట్టుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఒక 20,000 acres ఆఫ్ ల్యాండ్ ఏదైతే గాంజా కల్టివేట్ చేస్తున్నారో వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. సో ఈ డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలో మన దగ్గర ఇన్ఫర్మేషన్తో ఆగిపోతే సరిపోదండి. వీ షుడ్ గో ఇన్ టు అదర్ స్టేట్స్ అండ్ అదర్ థింగ్స్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అసలు ఎందుకు డ్రగ్స్ దగ్గరికి వెళ్తున్నారు పిల్లలు పెద్దలు ఎవరైనా ఎందుకు వెళ్తున్నారు? వాట్ ఈస్ ల్యాకింగ్? ఫర్ సపోజ్ ఈ గాంజా అనేది ఇది న్యాచురల్ క్రాప్, కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు కన్సంప్షన్ పెరుగుతూ ఉంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎవరి నుంచి లోపం ఉంది? పిల్లల దగ్గర లోపం ఉందా? తల్లిదండ్రుల దగ్గర లోపం ఉందా? స్నేహితుల దగ్గర లోపం ఉందా? ఒకరి దగ్గర పిన్ పాయింట్ చేయడానికి లేదు. ఇది అందరి మన ఈ డ్రగ్స్ నిర్మూలన మన అందరి బాధ్యత. అందుకోసమే మేము యాజ్ TGANB ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అవుతున్నాం. బీఇట్ మూవీ స్టార్స్, బీఇట్ పొలిటీషియన్స్, బీఇట్ బ్యూరోక్రాట్స్, లేదంటే బీఇట్ స్పోర్ట్స్ పర్సన్స్, బీఇట్ స్కూల్స్, కాలేజెస్, టీచర్స్, ఈవెన్ ఆఖరికి మీరు చెప్పిన సెక్షన్లో స్పోర్ట్స్ స్టార్స్ అలాగే సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అని జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం సార్, ఇది వాస్తవమేనా? బికాజ్ దే ఆర్ రీచబుల్, వాళ్ళని పట్టుకుంటే ఏ ఒక్కళ్ళని అలా కదిపినా మీది మొత్తం పేరు వచ్చేస్తుంది, పేరు గట్టిగా వినబడుతుంది అనే ఒక అపవాదనాలో మరి ఏమో తెలియదు, కానీ అది మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఇస్ దర్ ట్రూ ఇన్ ఇట్? పేరు కోసం అయితే మేము చేయమండి. వీ డూ అవర్ వర్క్ అండ్ అవర్ వర్క్ ఇస్ సింపుల్ అండ్ స్ట్రైట్. అందుకోసం ఇఫ్ యూ సీ TGANB డైరెక్ట్గా వెళ్ళి we don't come on to the forefront. We do the background work and our aim is to make Telangana drug free, not to get any publicity. రైట్ సార్. అంటే ముఖ్యమంత్రి గారు రీసెంట్గా నేను లాస్ట్ మన డిబేట్లో కూడా చెప్పాను సార్, బికాస్ ఆయన రియల్గా అపీల్ కూడా చేశారు సినిమా ఇండస్ట్రీకి, మీరు ముందుకు రావాలి, మీరు క్యాంపెయిన్ చేస్తే కనుక తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది అని. సో మీరు అప్రోచ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే వాలంటరీగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ ఇండస్ట్రీ నుంచి? సీఎం గారు ఆఫ్టర్ సీఎం సార్స్ కాల్ తర్వాత వెల్ మీనింగ్ సిటిజన్స్ అక్రాస్ ది ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి మూవీకి ముందు ఒక షార్ట్ ఫిలిం, ఇప్పుడు మీరు చూస్తుంటే న్యూ ఇయర్ అప్పుడు వీ కెన్ సీ ప్రభాస్ గారిది కానివ్వండి, జూనియర్ NTR కానివ్వండి, తర్వాత అల్లు అర్జున్ గారి, డిఫరెంట్ పీపుల్ రైట్ వాళ్ళ సినిమా ముందు అట్లీస్ట్ ఒక 30 seconds ఒక వీడియో గివింగ్ ఏ మెసేజ్. ఎందుకంటే మన సినిమా ఇస్ వన్ థింగ్ విచ్ కనెక్ట్స్ అక్రాస్ ఆల్ ది మన తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తుంది. దాంట్లో ఒక మెసేజ్ 30 seconds మెసేజ్ ఈ డ్రగ్స్ నుంచి ఎంత మనం దూరంగా ఎందుకు ఉండాలి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ఎంత కష్టపడాలనేది వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల వన్ పాజిటివ్ థింగ్ విచ్ ఐసే, ఆ మెసేజెస్ వల్ల మాకు వీ హ్యావ్ 1908 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అట్లనే 8712671111 ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వాళ్ళ దగ్గర నుంచి, సార్ ఈ ఏరియాలో వస్తుంది లేదంటే ఇక్కడ తాగుతున్నారు, మాకు కంప్లైంట్స్ రావడం కూడా పెరిగిందండి. గుడ్ సార్, దట్స్ అ గుడ్ సైన్. రైట్ చంద్రచూడ్ గారు, సో నెక్స్ట్ డాక్టర్, మీరు సైకియాట్రిస్ట్గా ఉన్నారు రైట్. సో ఇంతకుముందు చైతన్య గారు మాట చెప్పారు, DCP గారు, ఉన్నత వర్గాలు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు పేదలు కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ ఐ బెగ్ టు డిఫర్ దట్. ఇస్ ఇట్ ట్రూ? ఒక మధ్య వ్యక్తి ద్వారా ఈ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఈ డ్రగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే ఈ డ్రగ్ కోసం కావచ్చు, దాన్ని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఒక చోట నుంచి ఇంకో చోటకి. సో అలాగేంటంటే వీళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అది అందుబాటులోకి వస్తుంది అది తీసుకోవడానికి. సో దట్ కమ్స్ అండర్ అంటే పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదలైనా వాళ్ళు వాడతారు రైట్. ఇక మిగతా వాళ్ళు అంటే స్టూడెంట్స్ తీసుకునేవండి, వీళ్ళు గంజాయి వాడకం ఎక్కువ అవుతుంది అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది. వాళ్ళు మీ దగ్గరికి వస్తుంటారు, కౌన్సిలింగ్కి వచ్చారు అంటే కనుక సో ఫస్ట్ స్టెప్ వాళ్ళు సక్సెస్ అయినట్టే. బికాజ్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు అంటే ఎక్కడో ఒకళ్ళ వాళ్ళ ఇంటెంట్ ఉంది ఏంటంటే దాని నుంచి బయట పడాలి అని. ఎలా ఉంటుంది సార్ వాళ్ళ ప్రవర్తన, ఎలా ఉంటుంది, ఏ ట్రిగర్ పాయింట్స్ ఏమై ఉంటాయి వాళ్ళవి దానికి అలవాటు పడ్డానికి? ఫస్ట్ థింగ్ చాలామంది రావడానికి ప్రిఫర్ చేయరు. వాళ్ళని కుటుంబ సభ్యులు కావచ్చు,
లేకపోతే వాళ్ళ కాలేజ్ యాజమాన్యం కావచ్చు పిలిచి ఇలాగ ప్రాబ్లం అవుతున్నది, లేదా ఆఫీస్లో స్టాఫ్ అవ్వచ్చు, వీళ్ళని తీసుకురావడం జరుగుతుంది. సో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇలాగ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకుంటున్నాము అని చెప్పరు ఎప్పుడు కూడా. సో వాళ్ళు దానికి బానిస అయినప్పుడు వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోవడం కానీ, కాలేజీకి వెళ్ళకపోవడం కానీ ఇలాంటి ఇనీషియల్గా బయటపడతాయి. సో ఎందుకు వెళ్ళట్లేదు, వర్క్ ఎందుకు చేయట్లేదు, ఇంట్లోంచి బయటికి ఎందుకు వెళ్ళట్లేదు అనే పాయింట్ రైజ్ అయినప్పుడు దాన్ని తవ్వితే వీళ్ళు వీటికి బానిస అవడం వల్ల ఇలా జరుగుతున్నదని తెలుస్తుంది. ఇది కాకుండా వాళ్ళు మధ్యలో ఇవి కంటిన్యూస్గా తీసుకుని దానికి బానిస అయిన తరువాత అది కొంతకాలం ఆపడానికి ప్రయత్నం చేసినా, లేదా అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు ఆపినా విత్డ్రావల్ సిమ్టమ్స్లోకి ల్యాండప్ అవుతారు. సో వాళ్ళు మెయిన్గా వచ్చేది ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ చెప్పడానికి. సో ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేది ఎందుకు వస్తున్నది, అసలు అది విత్డ్రావల్ సిమ్టమ్స్ ఈ పలానా డ్రగ్ తీసుకోవడం వల్ల ఇంటాక్సికేషన్ అంటాము, లేదా అది ఆగడం వలన విత్డ్రావల్ సిమ్టమ్స్ వచ్చిన విషయం కనిపెట్టాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. సో మేము వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ మొత్తం, వాళ్ళ ఏ కాలేజ్లో చదువుకున్నారు, లేదా ఏం చేస్తున్నారు, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ ఇనీషియల్గా డీటెయిల్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పిన తర్వాత దెన్ వీ అండర్స్టాండ్ దట్ అది ఇంటాక్సికేషన్ వల్ల కానీ విత్డ్రావల్ వల్ల కానీ ఈ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయినాయి అని. సో ఆ తరువాత వాళ్ళకి పేషెంట్స్కి మాత్రమే కాదు, పేషెంట్స్తో పాటు వాళ్ళని ఎవరైతే తీసుకువచ్చారో వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కానీ ఒక కాంప్లసెంట్గా ఇది అనిపిస్తుంది. సో తీసుకునే వాళ్ళకి ఆ రెక్లెస్నెస్గా నేను దొరికినా పర్వాలేదు, నేను విక్టిమే కాబట్టి ఏదో రిహాబ్కో ఎక్కడికో వెళ్తాను, ఆ తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చేస్తాననే ఒక నెగ్లిజెన్స్ దాంట్లో ఉంది దీనివల్లే అని చెప్తున్నారు. సెక్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయా ఇఫ్ ఐ మే ఆస్క్? హరి గారు, దీంట్లో అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇటు చట్టాలు ఉన్నాయి, చట్టాలని అమలు చేయడానికి ఇప్పుడు మన చైతన్య గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఉంది, తర్వాత పోలీసు ఒక వ్యవస్థ కూడా సపరేట్గా ఉంది. అయినప్పటికీ కూడా దీంట్లో ఏంటంటే ఈ డ్రగ్స్ దాని మీద ఏదైతే కంట్రోల్ కావాల్సిందో దీంట్లో సమాజం ఎంటైర్ సమాజం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ వ్యవస్థ పరంగా ఏదో గవర్నమెంట్ పరంగానే దీన్ని చేయడానికి కుదరదు. అయితే ముఖ్యంగా ఏంటంటే హైకోర్టు, మన సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఎగ్జాంపుల్ దీంట్లో చట్టాలు కొన్ని లొసుగులు కూడా ఉన్నాయి. ఆ లొసుగుల వల్ల దీన్ని పూర్తిగా మనము ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేకపోతున్నాం. ఎగ్జాంపుల్ ఒక చెప్తాను, సెక్షన్ 50 ఉంది. ఈ సెక్షన్ 50 ఏంది, ఎన్డీపీఎస్లో ఉండేది, ఎవరైనా ఒక విట్నెస్ ఎవరైనా సాక్షి ఇచ్చినట్టయితే ఒక పోలీస్ ఆఫీసర్ ముందర దట్ విల్ నాట్ బీ టేకెన్ యాజ్ అన్ ఎవిడెన్స్. మరి అదే మన క్రైమ్లో పోయినట్టయితే దట్ విల్ బీ యాక్సెప్టెడ్. బట్ ఇక్కడ కాదు, ఎందుకంటే ఒకదానికి ఒక కాంట్రాడిక్ట్ కూడా అవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఐపీసీ ఉంది, ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు బిఎన్ఎస్ అనుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే చట్టం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉదాహరణకి ఈ కోర్టులు ఇచ్చేటువంటి వెంటే ఎవరైనా ఒక విక్టిమ్ ఉన్నట్టయితే ఆ విక్టిమ్లో మార్పులు తేవాలనుకుంటుంది, కానీ వాళ్ళు శిక్షలు వేసేసి జైలు పంపడం అనేది కాదు. ముఖ్యంగా ఈ కాలంలో, అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళని పనిష్మెంట్ చేసేసి జైల్లో పంపడం కాదు. దీంట్లో చాలామంది అమాయకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ అనేది అవుతుందో కమర్షియల్ క్వాంటిటీ అనేది గవర్నమెంట్ అప్పుడప్పుడు మారుస్తూనే ఉంటుంది. దీన్ని చేయాల్సినటువంటి ఏదో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు దీని ఏదో క్వాంటిటీ ఏదైతే చేస్తూ నోటిఫికేషన్ చేస్తారో దాన్ని చేయటం లేదు. రెండవది ఏమైపోయింది, సుప్రీంకోర్టు కూడా గ్రహించింది ఏంటంటే కొత్త మీరు అన్నట్టుగా సింథటిక్ డ్రగ్స్ ఇలాంటివి కూడా వస్తున్నాయి, వీటిని దీంట్లో చేర్చలేదు. దానివల్ల ఎప్పుడైతే చట్టంలో చేర్చేంత వరకు వాళ్ళు సాఫీగా ఓపెన్ మార్కెట్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు, దాంతో విపరీతమైనటువంటి ఈ ప్రచారంలోకి ఈ డ్రగ్స్ అనేవి రావడం పోతుంది. బట్ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది, టైం టు టైం వాళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే ఈ పోలీస్ విభాగం కూడా ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక సెక్షన్ మాత్రం. వీళ్ళంతా కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, చైతన్య గారు చెప్పినట్టుగా ఎక్కడో ఆంధ్రాలోనో లేకపోతే ఒరిస్సాలోనో ఎక్కడో పడుతుంటే వీళ్ళంతా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి బేస్డ్ అంతటి ఇన్ఫర్మేషన్ దే ఆర్ గోయింగ్ అండ్ సర్చింగ్ ఫర్ దట్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ గాంజా ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో ఇన్ఫర్మేషన్ చాలామంది ఇస్తారు, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి సెక్యూరిటీ లేదు. అందుకే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఈ ఇన్ఫార్మల్ కాపాడేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో వచ్చేసరికి చాలా తక్కువ నేను చెప్పొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కమర్షియల్ క్వాంటిటీని సరైన డెఫినేషన్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంజా ఉందనుకోండి, మ్యాక్సిమం ఈజ్ 20 kgs. ఈ ఎందుకు ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎండిఎన్ఏ ఉంది, అదంతా ఎండిపి అదంతా 0.5 grams. 0.5 grams ఈజ్ ద ఓన్లీ
ఏ స్మాల్ క్వాంటిటీ అంటారు. సపోజ్ కమర్షియల్ క్వాంటిటీ ఏంటంటే ఒక 50 grams అంతవరకు పోతుంటుంది, 10 grams వరకు పోతుంది. మరి ఇలాంటి క్వాంటిటీని డిఫైన్ చేయడానికి వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు పెద్ద మొత్తంలో కొని ఈ చిన్న కొంత ఇప్పుడు మీరు అంటే పెడ్లర్స్ ద్వారా వాళ్ళంతా కూడా చిన్న గ్రామాలకి ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈరోజు సప్లై చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే బిగ్ క్వాంటిటీ వచ్చి వాళ్ళంతా తప్పించుకుంటున్నారు. ఎవరైతే మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్గా చట్టం నుంచి తప్పించుకుంటున్నారు. ఎవరైతే ఈ పూర్ తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు మాత్రమే దొరికిపోతున్నారు. పడేవన్నీ కూడా శిక్షలు వీళ్ళకి. అంతేకాకుండా వీళ్ళు లిమిటెడ్ తీసుకుపోయి జైల్లో వేస్తుంటారు. ఎంత దేశ సరిహద్దులు దాటుతుంది, రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా మన దగ్గర వస్తుంది. తెలంగాణలో వారు అన్నట్టుగా ఇక్కడ గాంజా లేకపోయినప్పుడు గాంజా విపరీతంగా వాడుతున్నాం. ఆంధ్రాలో కంటే కూడా ఇక్కడ వాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత కాస్మోపాలిటన్ సిటీలాగా మారిపోయింది కాబట్టి ఇక్కడ కన్జంప్షన్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఆటోమేటిక్ వస్తుంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డైమండ్ ట్రయాంగులర్ కదా సార్? గోల్డెన్ క్రిసెంట్ అనేవాళ్ళు, బట్ దట్ హాస్ బీన్ చేంజ్ టు డెత్ ట్రయాంగిల్ అండ్ డెత్ క్రిసెంట్. ఎందుకంటే దానివల్ల వచ్చే నష్టాలను గుర్తుపెట్టుకుని దాన్ని మార్చారు, డెత్ ట్రయాంగిల్ అండ్ డెత్ క్రిసెంట్. రైట్. సో డైమండ్ డెత్ అయిపోయింది, సో విచ్ ఇస్ అ గుడ్ సైన్ అగైన్. ఎస్ విశేష్ గారు, సో మీరు చెప్పండి సార్. సో మీరు ఎలాంటి మొహమాటం లేకుండా గట్టిగా చెప్తూ ఉంటారు ఎక్కడ లోపం ఉంది, సో ఎవరి దగ్గర నుంచి ఇది వస్తుంది, ఎవరు కాంప్లిసెంట్గా ఉంటున్నారు, ఎవరు మారాల్సిన అవసరం ఉంది అంటే ఒక వైద్యులుగా మీ అనుభవం ప్రకారం మీరేం చెప్తారు? అసలు ఒక వ్యక్తి గాంజా వైపు కానీ డ్రగ్స్ వైపు ఎందుకు వెళ్తాడు? ఫస్ట్ పాయింట్, ఎందుకు వాడికి ఫస్ట్ సిగరెట్తో మొదలవుతుంది, అది కిక్ సరిపోదు, ఆల్కహాల్కి వెళ్తాడు. అది అవైలబుల్గా ఉంది ఎక్కడ. ఆల్కహాల్ ఇప్పుడు ప్రభుత్వాలే ఆల్కహాల్ షాపులు పెట్టేసి అమ్ముతున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి, సరసమైన ధరలకు అమ్ముతున్నాయి. సో ముందు ఆల్కహాల్ దగ్గరికి వెళ్తాడు. ఆల్కహాల్ కూడా తాగి అది కిక్కు చాలదు, అక్కడ కూడా కిక్కు చాలదు. చాలపోయినప్పుడు అప్పుడు మళ్ళీ నెక్స్ట్ గాంజాకి వెళ్తాడు, తర్వాత డ్రగ్స్కి వెళ్తాడు. ఎందుకు వస్తుందంటే మనము ఏదైతే ఈ దురలవాట్లకి లోన్ చేసేవాటి ఉంటో వాటిని నార్మలైజ్ చేయటం వల్ల, ఏది సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ నార్మలైజ్ అయిపోయినాయి. ఒకప్పుడు మా ఊర్లో, నేను పల్లెటూరులో పెరిగాను, ఆల్కహాల్ తాగేవాళ్ళు వేళ మీద లెక్క పెట్టవచ్చు, ఓపెన్గా తాగేవాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరు ఉంటే దొంగచాటుగా తాగేవాళ్ళు. ఈరోజు 8th క్లాస్ పిల్లల దగ్గర నుంచి మొదలవుతుంది బీర్ తాగడం అనేది. 8th క్లాస్ పిల్లల దగ్గర మొదలవుతుంది. అసలు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత పార్టీ ఇవ్వకపోతే వాడిని ఒక యూస్లెస్ ఫెలోగా చూస్తున్నారు. ఈరోజు ఎవడైనా స్టూడెంట్ కనుక నేను ఆల్కహాల్ తాగను అంటే వాడిని ఒక పప్పు కింద ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే మన మీడియా అంటే నాట్ టాకింగ్ అబౌట్ ది ఈ మీడియా, సినీ మీడియా ఏవైతే ఉన్నాయో వాటిల్లో నాకు ఫస్ట్ టైము డ్రగ్ అనే దాన్ని ఇట్లా గ్లాస్ మీద వేసి క్రెడిట్ కార్డు ఇట్లా కొట్టి ఇట్లా పిలుస్తున్న విషయం నాకు ఫస్ట్ టైం అక్కడ తెలుస్తుందండి. సినిమా చూస్తే తెలిసింది, లేకపోతే నాకైతే తెలుస్తుంది. వాళ్ళు అలా చేస్తారు కాబట్టి వీళ్ళు చూపించారనేది వాళ్ళ వాదన. అది కావచ్చు కాక, కానీ అది చూపించిన వాడికి శిక్ష పడిందని అక్కడ ఈ సినిమాను చూపించారా? లేదు కదా. మోరోవర్ ఈ డ్రగ్స్ తయారీని, డ్రగ్స్ పెడలింగ్ని వీటంటే ఒక కామెడీగా చిత్రీకరిస్తున్నారు. ఈ మధ్య 2 సినిమాలు వచ్చినాయి దాని కామెడీగా. ఎందుకు అంటే ఏమవుతుంది, అప్పుడు క్రైమ్ అనేది నార్మలైజ్ అయిపోతుంది. డ్రగ్ తీసుకోవటం కానివ్వండి, డ్రగ్ పెడలింగ్ కానివ్వండి, డ్రగ్ తయారీ కానివ్వండి, నార్మలైజ్ అందరూ చేస్తారు, మనం మాత్రమే కాదు అనే ఒక ఫీలింగు చెప్పకుండానే యూత్ యొక్క మనసుల్లో సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా, వాటి ద్వారా చొప్పిస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్ కింద వేస్తున్నారు కదా, మద్యం తాగితే మీ ఆరోగ్యం పాడైపోద్ది, కాదండి. ఇంత పెద్ద స్క్రీన్ లో కంటికి కనపడినంత అక్షరాలతో వేసి ఎవరికి తెలుస్తుంది సార్? అసలు ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఒకసారి రీల్ ఓపెన్ చేసామంటే టప్ప 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 మనకు కనీసం 10 నిమిషాలు చూస్తాం. ఎందుకు? ప్రతి రీల్కి ఒక షార్ట్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లోపల. ఓకే, ఆ డోపమైన్ ఈజ్ ప్లెజర్ కెమికల్. ఆ సంతోషం కోసం మళ్ళీ చూస్తుంటాం. సేమ్ ప్రిన్సిపల్ అప్లై టు డ్రగ్స్ ఆల్సో. మన తెలంగాణ రాష్ట్రంలో దొరకట్లేదు, అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకే అంటున్న అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఎలా వస్తుంది అనే ప్రశ్నకి సమాధానం ఉందా? సో ఎక్కడ వస్తుంది? దొరికేవి మాత్రమే డ్రగ్స్ అంత మాత్రమేనా, లేదంటే చాప కింద నీరులా అందరికీ చేరిపోతున్న లోపం ఎక్కడ ఉంది అనే ప్రశ్నకి సమాధానం కూడా మనం వెతకాల్సిన అవసరం ఉంది. రైట్. ప్రతి ఒక్కదానికి కూడా స్టూడెంట్స్ చూపిస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ టార్గెట్గా ఉన్నారు, లేకపోతే ఎక్సైట్మెంట్కి వాళ్ళు తొందరగా లోన్ అవుతారు. సో అలాగా వాళ్ళు అలవాటు పడతారనే ఒక నానుడి కూడా కనిపిస్తున్న క్రమంలో విద్యార్థులు ఏం చెప్తారో వాళ్ళ మాటలోనే మనం విందాం. సో మీరు చూశారు, సో ప్యానలిస్టులు, పెద్దలు వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు, మీరేం అబ్జర్వ్ చేశారు? సో వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే ఏం చెప్తారు? అంటే కామన్ పీపుల్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటారు సినిమా యాక్టర్స్కి. సో మన మీద ఉంటుంది, మనం ఎవరికి ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు, రతన్ టాటా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు తీసుకుంటారు? సో మన మీద ఉంటుంది, మనం ఏం చేయాలి, ఏం చూడాలి, అది మన మీద ఉంటుంది.
సో మనము మన గురించి ఏం మంచిది ఆలోచించి మనం ఒక స్టెప్ ముందు చేయాలి. ఇప్పుడు తీసుకునే వాళ్ళైతే ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళ కోసం అంటూ మనం సపరేట్గా రీహాబీ సెంటర్స్ అవన్నీ మనం చేస్తున్నాం కదా. సో వాటి మీద ఎక్కువ మనం వర్కౌట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు మనము డ్రగ్స్కి ఈజీగా నో చెప్పొచ్చు అని నా అభిప్రాయం. రైట్. ఎవరు వాళ్ళ పని చేయట్లేదు అనిపిస్తుంది మీకు? పోలీసా, ఎస్, పేరెంట్సా, లేదంటే వైద్యులా, లేదంటే లాకు సంబంధించిన న్యాయవాదులా? ఎవరు? పేరెంట్స్ అయినా ఫస్ట్ గర్ల్ ఒక అమ్మాయిని బయటకు పంపిస్తున్నప్పుడు ఎన్ని చెప్తారో అబ్బాయిని పంపించేటప్పుడు కూడా అలా చేయొద్దు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఎస్, వెరీ గుడ్. ఓకే, అది అక్కడ స్టార్ట్ అవ్వాలి. చాలా బాగా మాట్లాడాము. సో ఈ చేంజ్ అనేది ఇంటి నుంచి స్టార్ట్ అయితే కనుక సొసైటీలోకి మనం ఎవరిని వదులుతున్నాం అనేది అక్కడే డిటర్మిన్ అవుతుంది. రైట్ సార్. బట్ అందరిది అలా కాపోవచ్చు. సో కుటుంబంలో బాగున్నప్పటికీ బయటకు వచ్చి ఆ స్కూల్ అవ్వచ్చు, లేకపోతే కాలేజ్ అవ్వచ్చు, వాళ్ళు తిరిగే సర్కిల్ అవ్వచ్చు, ఇది కూడా సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. విశేష్ గారు, డు యు హావ్ ఎ పాయింట్ టు సే? yes. నాకు ఒక టీనేజ్ కొడుకున్నాడు. Sir. సో వెన్ ఈస్ గోయింగ్ టు ఇస్ ఇంజనీరింగ్, క్లియర్గా నేను వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్. వన్ డే నాకు కాల్ చేసి, ఈరోజు నేను మందు అవుతాను అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకురా అన్న, ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు, నేను టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాకెందుకు చెప్తున్నావు అన్న. కాదు నువ్వు ఫాదర్ వచ్చిందా మీకు ఫస్ట్? లేదు సీరియస్లీ, కోప్పడితే వాళ్ళు మనకు చెప్పకుండా చేస్తారు. కోప్పడితే మనకు చెప్పకుండా చేస్తారు. నాకెందుకు చెప్తున్నాను అడిగా. నువ్వు ఫాదర్ కదా అన్నాడు. ఒరే నువ్వు హాస్టల్లో ఉన్నావు, నేను ఇంట్లో ఉన్నాను, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు నాకు తెలిసే ఛాన్సే లేదు. ఓకే, నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదని నీకు తెలియాలి. ఆల్కహాల్ తాగటం అనేది రైటా తప్ప, అవసరమా కాదా అనే ఒక కంట్రోలింగ్ డిస్కషను నీ లోపల జరగాలి. నీ లోపల జరిగి నీకు మంచి అనిపిస్తే ఓకే, మంచి కాదనిపిస్తే ఆగిపో. చాయిస్ ఈజ్ యువర్స్. నేను కంట్రోల్ చేయలేను. నీ లైఫ్ మొత్తం నేను నిన్ను మానిటర్ చేసుకుంటూ నీ బిహేవియర్ని చేసుకోవడం నా డ్యూటీ కాదు. ఒక అడల్ట్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ అండ్ టు యువర్ హెల్త్ అండ్ టు యువర్ బిహేవియర్ అండ్ టు యువర్ ఫ్యూచర్ అనే ఒక వీ హ్యావ్ ఎ డిస్కషన్ ఆఫ్ 30 minutes డిస్కషన్ జరిగింది దీని మీద. సో హీ డిసైడెడ్ నాట్ టు గో విత్ ఇట్. ఓకే, నాట్ టు గో విత్ ఇట్. ఇటువంటి ఓపెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది గర్ల్స్ ఆల్సో. అందాక అమ్మాయి చెప్పినట్లు ఆ అమ్మాయిని ఎందుకు ఇష్టపడాలి, లేకుంటే అమ్మాయిని ఇష్టపడితే ప్రేమ, లేకుంటే సెక్స్ కోసం, అది ఇవన్నీ కూడా వీ హ్యావ్ డిస్కస్డ్. ఇటువంటి ఓపెన్ డిస్కషన్ ఉన్నప్పుడు వీ కెన్ డ్రైవ్ ది చైల్డ్ ఇన్ ది రైట్ వే. అది ఆ ఓపెన్ డిస్కషన్ లేనప్పుడు, పేరెంట్స్ అంత నాజు కూడా లేనప్పుడు, యూజువల్గా అడిక్షన్ అంటే సార్ అంటే మన కన్జర్వేటివ్ సొసైటీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సార్. ఇలాంటి సొసైటీలో ఇలాంటి కల్చర్ ఉందా? తండ్రి కొడుకులు అంటే అడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ. ఓకే, నిజ జీవితంలో వాళ్ళకున్న సమస్యల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి మార్గం తెలియక ఎంచుకునే ఒక మార్గమే, ఒక ఎస్కేపింగ్ రూటే అడిక్షన్, ఎనీ అడిక్షన్. ఓకే, అలాగే ఆ నిజ జీవితంలో ఉండే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయనే డిస్కషన్ చేసే ఆ స్కోప్ అనేది ఈ రోజుల్లో పేరెంట్స్ దగ్గర ఆ టైం లేదు. టీచర్స్కి స్టూడెంట్ మధ్య అసోసియేషన్ అఫిలియేషన్ లేదు. ఫ్రెండ్స్ అందరూ ఇక ఆ వయసు వాళ్ళే, ఇంకా వాళ్ళు బై ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మీడియా కావచ్చు, లేకుంటే పీర్ గ్రూప్ కావచ్చు, ఇంకందరూ కూడా ఇవైపు వెళ్తున్నారు. సో ఏ ఒక్కరి వల్ల కూడా దీన్ని అడ్డుకట్ట వేయడం అనేది సాధ్యమని నేనైతే అనుకోను. టాలెంట్కి కొరవ లేదు అంటూ ఉంటారు. ఐఐటీస్ దగ్గర నుంచి, ఐఐఎం దగ్గర నుంచి, టాపర్స్ దగ్గర నుంచి, ముఖ్యంగా మెడిసిన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. డ్రగ్స్ విషయం వచ్చినప్పుడు వాళ్ళు చదవాలన్నా, లేకపోతే టాప్ ర్యాంక్స్ సాధించుకోవాలన్నా ఇదే ఒక మూల కారణం కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అది కన్జ్యూమ్ చేసిన వాళ్ళే ఎక్కువ శాతం అనేది మాట్లాడుతూ ఉంటారు. అది నిజంగా వాస్తవేనా? ఇజ్ ఇట్ లైక్? నో అండి, మెడికల్ స్టూడెంట్స్ తీసుకుంటారు అనేది, మెజారిటీ ఆఫ్ ది మెడికల్ స్టూడెంట్స్ తీసుకుంటారు అనేది వాస్తవం. ఐ వుంట్ సే మెజారిటీ, బట్ దే అది తీసుకోవటం వల్ల వచ్చే కిక్ తోటి చదివే వాళ్ళు కూడా లేకపోలేరు అనేది మాట్లాడుతూ ఉంటారు. తీసుకుంటారు కొంతమంది. కొన్ని సబ్స్టెన్సెస్ స్టిమ్యులెంట్స్ అంటాం. సో లైక్ మొడాఫెనిల్ అని ఉంటుంది, ఇప్పుడు యాంఫిటమైన్, మిథాంఫిటమైన్ అవి ఉన్నాయి, విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఓకే, సో అది సో స్టిమ్యులెంట్స్ తీసుకుంటారు, చాలామంది తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్గా మెడికల్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు అంటే వాళ్ళని ఫోకస్ చేయడం అనేది మాట్లాడతారంటే చాలా కష్టం కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ కాలేరు కాబట్టి వాళ్ళని ఫోకస్ చేయడం జరిగింది. కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెడిసిన్ స్టూడెంట్. ఇఫ్ ఐ రీఫ్రేజ్ దట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే కష్టతరమైనది చదివే వాళ్ళు దీన్ని ఆశ్రయించే వాళ్ళు కూడా లేకపోలేదని కూడా వినపడుతుంటారు. ఎస్, డెఫినెట్లీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీకు స్టార్టింగ్ విత్ సింపుల్ టీ అండ్ కాఫీ. టీ ఈజ్ ఎ స్టిమ్యులెంట్. మనందరం మామూలుగా టీ తాగుతాం, కాఫీ తాగుతాం అని చెప్తాం. సో ఇట్ ఈస్ ఎ స్టిమ్యులెంట్.
సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది స్టిమ్యులెంట్స్ ఏంటంటే రాత్రి ఇంకా ఒక రాత్రి 2 వరకు 3 వరకు రాత్రి పడుకోకుండా నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో సిలబస్ అవ్వాలి, సో ఏం చేయాలో తెలియదు. దీనికి మెయిన్ ఏంటంటే సీనియర్స్ నుంచే వస్తుంది. అది ఒకళ్ళు ఎవరో స్టార్ట్ చేస్తారు, వాళ్ళని చూసి వాళ్ళ జూనియర్స్, వాళ్ళని చూసి వాళ్ళ జూనియర్స్, అలాగే ఈ రోజున కాలేజెస్ నుంచి స్కూల్స్ వరకు కూడా ఇవన్నీ పాకడం జరిగింది. రైట్ సార్. సో ఈ పోలీసింగ్ కానీ లేకపోతే మానిటరింగ్ చైతన్య గారు, సో మీరు చేస్తున్నది ఏదైనా ఇన్సిడెంట్ బయటపడినప్పుడో లేకపోతే మీ ఎంక్వైరీలో ఏదో ఇక్కడ ఉందో లేకపోతే ఏదో క్లూ తోటి మీరు రైడ్ చేసినప్పుడో ఈ దొరికేవి ఎంత శాతం, లేదంటే జనాల్లోకి ఇప్పుడు వచ్చేసిన క్రమంలో ఎవరి ఫెయిల్యూర్ ఎక్కువగా కనబడుతుంది? మీ ఫెయిల్యూర్ని ఒప్పుకునే స్టేజ్లో మీరు ఉన్నారా నిజంగా అంటే ఏం చెప్తారు? ఐ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఐ ముందు మీ క్వశ్చన్ కన్నా ముందు విశేష్ గారు చెప్పిన దానికి ఐ వాంట్ టు కంటిన్యూ ఎ బిట్. యాక్చువల్లీ పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో మాట్లాడుకోవాలి. మాట్లాడిన చాలా సిచ్యువేషన్ ఫర్ వేరియస్ రీజన్స్, ఏమైనా రీజన్ చెప్పొచ్చు. మేము పని ఒత్తిడిలో బిజీ ఉన్నామని, లేదంటే ఇంకా వేరే దాంట్లో బిజీగా ఉన్నామని ఏదో చెప్తున్నారు. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ పర్సన్ వాళ్ళ పిల్లాడు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ దొరికాడంటే, బాబు కానీ పాప కానీ, పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ హిమ్ టు డాక్టర్, క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఏం చేస్తారంటే వెళ్ళి రూమ్లో తలుపేసేసి తాళం వేసి వాళ్ళు పాకెట్ మనీ కట్ చేయడం ఇట్లా చేస్తున్నారు. దీనివల్ల దట్ స్టూడెంట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్, వాళ్ళ వార్డర్ వాళ్ళ కిడ్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ అడిక్షన్ అండి. ఓన్లీ ఫర్ సమ్ టైమ్ హీ విల్ బీ అఫ్రైడ్, అరే మళ్ళీ దొరికితే ఇబ్బంది అవుద్ది. అండ్ సెకండ్ థింగ్, విత్డ్రావల్ సిమ్టమ్స్ చాలా గట్టిగా ఉంటాయి. సో దాట్ మనకు ప్రజల్లో ఆ అవగాహన రావాలి. ఎవరైనా కన్జ్యూమ్ చేస్తుంటే ఓకే, కన్జ్యూమ్ చేస్తుంటే తప్పు చేశాడు, దాని శిక్ష అతన్ని బయటికి తీసుకురావడం ఎట్లాగా? వీ షుడ్ టేక్ హిమ్ టు ఏ ప్రాపర్ సిస్టమ్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పెద్ద పెద్ద పర్సన్స్, షేన్ వాన్, అతని దగ్గర లేని డబ్బులా అండి. హీ డైడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50 years ఇన్ థాయిలాండ్ అండ్ దట్ టు డ్రగ్ ఓవర్ డోస్. మైకల్ జాక్సన్ డైడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 51 years. ఎ పర్సన్ హూ హ్యాడ్ జెట్, విల్లాస్, అట్లాంటి అతను కూడా హీ డైడ్ బికాస్ ఆఫ్ డ్రగ్ ఓవర్ డోస్. ఎందుకు? బట్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్కి అరే ఈ షుడ్ గో బ్యాక్ టు దిస్ రీహాబిలిటేషన్. దానికి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. దీంతో ఉంటే బయటపడతాం. లేదంటే కొంతమంది అపోహ, రైట్లీ చెప్పినట్టు స్టిమ్యులెంట్ లాగా మన డ్రగ్స్ తీసుకుంటే బాగా చదువుతాం, లేదంటే డ్రగ్స్ తీసుకుంటే బాగా బాడీ బిల్డప్ చేస్తాం. ఇవన్నీ అపోహలు. అంటే ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్, ఇప్పుడు ఇలాన్ మస్క్ ఉన్నాడండి, లేదంటే బిల్ గేట్స్ ఉన్నాడు, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్, వాళ్ళని డ్రగ్స్ తీసుకుంటున్నారా? నో, దే ఆర్ నాట్ టేకింగ్ డ్రగ్స్. రైట్ సార్, యూ హ్యావ్ సైటెడ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. కానీ ఒక సింగపూర్ లేదంటే మలేషియా లాంటి దేశాలు, 2 మాత్రమే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్కడ డ్రగ్స్ అనే మాట వినపడడానికి కూడా భయపడిపోతారు. బికాస్ లాస్ ఆర్ దట్ స్ట్రిక్ట్. రైట్, పోలీస్ని చూస్తే ఇంకా అంతే. రైట్, ఈవెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఎక్కడైతే మనం క్రైమ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటామో, ఓ 7 feet tall ఉన్న ఒక ఆఫ్రికన్ అమెరికన్, అంటే వాళ్ళని ఎందుకు నేను సైడ్ చేస్తానంటే బికాస్ దే లుక్ స్ట్రాంగ్. వాడు కూడా 911 అని మనం ఫోన్ కొట్టగానే పరిగెట్టి పారిపోతాడు. ఓ పోలీస్ జీప్ వస్తుందంటే, కార్ వస్తుందంటే కనుక ఆ దగ్గరలో కూడా ఉండడానికి భయపడతాడు. అలాంటిది మన దేశంలో మరి అలాంటి పరిస్థితులే ఉన్నాయా? అంత కఠినమైన చట్టాలు ఎందుకు లేవు? చట్టాలు ఉన్నాయని రంగా గారు చెప్పారు, బట్ నిజంగా కఠినమైన చట్టాలే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంది? కఠినమైన చట్టాలు ఉన్నాయండి, దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో డౌట్ ఆన్ ఇట్. హౌ డూ ఇంప్లిమెంట్, హౌ డూ ఇంటర్ప్రిట్? ఇప్పుడు కోర్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎవ్రీ లా చేంజెస్ విత్ ఎవ్రీ టైమ్ మనం ఎవాల్వ్ అవుతాం. రెండో విషయం, సైడ్ చేసిన సింగపూర్, యూఎస్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పోలీస్ స్టేట్. మనది వెల్ఫేర్ స్టేట్. Yes, of course, India is a welfare state. Yeah. Why you don't do police states? Their activity limits to just controlling this. Only they. But don't you think we have to be dynamic, sir? We should be dynamic. Just because of like welfare state annanta మాత్రాన ఇలాంటి హీనస్ క్రైమ్ ని మనం దాన్ని తక్కువగా చూడాల్సిన పని లేదు కదా? అస్సలు లేదండి. Like NDPS Act is the only very few acts in the country where 31A of NDPS Act prescribes death penalty as a punishment for certain kinds of offences. Death penalty, మరణ శిక్షని పనిష్మెంట్గా ప్రిస్క్రైబ్ చేసిన అతి కొద్ది చట్టాల్లో టాడా, పోటా, అటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటి చట్టాలు, లేదంటే హీనియస్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అంటే మర్డర్, గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అట్లాంటి కేసెస్తో దీన్ని ఈక్వేట్ చేశారు. ఇంకో అసలు యాక్చువల్లీ వీ హ్యావ్ డైవర్టెడ్ ఫ్రమ్ ది యాక్చువల్ క్వశ్చన్. మీరు అన్నారు వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ డ్రగ్ కన్సంప్షన్ ఆర్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ డ్రగ్ అబ్యూస్, డూ యూ ఓన్ అప్? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఎ TG, ANP, I own up అండి. I own up. I am telling there is a big racket. We could not catch it and it is still running. I own up the responsibility. And I expect the same thing. మీ పిల్లలు డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నారు, I expect parents to own up the responsibility. Please come up.
బయటికి రండి, చెప్పండి, మాట్లాడితే కానీ మనం దీన్ని యుద్ధం ఫైట్ చేయలేము. ఇది యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ, తెలంగాణ పోలీస్ యొక్క పోలీస్ స్ట్రెంత్ అండి 90,000, 4 కోట్ల జనాభా. ఈ 90,000 మందితో 4 కోట్లు, ఇది ఒక యుద్ధం. మళ్ళీ డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి కింద మనం చేయాలి. దిస్ ఇస్ ఎ పాండమిక్. మనం ఎట్లా కరోనా పాండమిక్ ఎవరో డాక్టర్స్ వాళ్ళు అందరూ కలిసి చేస్తేనే మనం దాన్ని ఫైట్ చేయగలిగాం. ద సేమ్ థింగ్ ఇస్ నెసరీ హియర్. స్టార్టింగ్ ఫ్రమ్ స్మాలెస్ట్, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, స్మాలెస్ట్ ఆఫ్ స్మాల్ జాబ్స్, మన ఆశా వర్కర్స్ కానివ్వండి, ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళని కూడా మేము అప్రోచ్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు జనాలకు తీసుకెళ్తారు ఈ మెసేజ్. డ్రగ్ కన్సంప్షన్ వల్ల ఉండే ఇబ్బందులు ఏంటి, డ్రగ్ కన్సంప్షన్ నుంచి బయటికి రావాల్సిన మార్గాలు ఏంటి, పేరెంట్స్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా మన హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ద సెక్రటరీ బుర్రా వెంకటేశం సార్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. దట్ పేరెంట్ టీచర్ మీటింగ్లో డిస్కస్ చేయమని ఫర్ స్కూల్స్. పేరెంట్స్, టీచర్స్, మీడియం, ఇలాంటి వెల్ మీనింగ్ మీడియా మిత్రులు అందరి ద్వారా వీ వాంట్ టు సెండ్ దిస్ మెసేజ్ దట్ డ్రగ్ కన్సంప్షన్ ఈజ్ దేర్, వీ నీడ్ టు ఫైట్ ఇట్. ఆ యొక్క యుద్ధంలో అందరి యొక్క సహాయం కావాలి, అందరి యొక్క రిక్వెస్ట్. మేము ఇట్లాంటి చేతులు జోడించి అడుగుతున్నాం. అందరి యొక్క రిక్వెస్ట్ కావాలి, అందరి యొక్క సహాయం కావాలి, అందరి యొక్క హెల్ప్ కావాలి. అప్పుడే మనం దీనిలో ఫైట్ చేసి బయట రావాలి. డీసీపీ గారి టెనాసిటీకి మనం అందరూ కూడా క్లాప్స్ కొట్టి ఆయన్ని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్, మీరు చెప్పిన దాంట్లో సార్ 90,000 పోలీస్మెన్ ఉన్నారు 4 కోట్ల జనాభాకి అని చెప్తున్నారు. సో దీంట్లో కూడా ఎవరి లోపం ఇది అంటే ప్రభుత్వానికి అంకె తెలీదా? సో అలాంటి ఎలాగా మనం రెడీ అవ్వాలి, ఎలా సమాయత్తం అవ్వాలి, ఎంతవరకు మనం కరెక్ట్గా ఉన్నాము, లేకపోతే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నైజీరియన్స్ మనం చదువుతుంటాం సార్. నేనే న్యూస్లో చెప్తా ఉంటాను, పేపర్ తిరిగేస్తే వాళ్ళు పోలీసులకు ఎదురు తిరుగుతారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన పోలీస్ శక్తి సరిపోదా అన్నంతగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది అనేది కూడా మనం వింటూ ఉంటాం సార్. ఎందుకు ఇలాంటి వార్తలు కనిపిస్తూ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు వన్ థింగ్ విచ్ యూ షుడ్ అండర్స్టాండ్, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన నిగ్రోయిట్స్ అండ్ నైజీరియన్స్ లేదంటే మిగతా వాళ్ళు ఎవరైనా దే కమ్ టు హైదరాబాద్ ఫర్ వన్ రీజన్ అండి, ఫర్ ది చీప్ మెడికల్ ట్రీట్మెంట్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన తెలంగాణలో ఉన్న హాస్పిటల్స్లో టైఅప్ ఉన్నాయి. దట్ ఈస్ గుడ్ అండ్ వీ యాక్సెప్ట్ దమ్ బికాస్ మన మెడికల్ టూరిజం, మన డాక్టర్స్కి పని దొరుకుతుంది. దెర్ ఇస్ అ ఫర్ అదర్ థింగ్స్ కమింగ్. బట్ అట్ ది సేమ్ టైం ఆ దేశంలో ఉన్న సిచ్యువేషన్, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇంకేమైనా పరిస్థితులు కానీ వాళ్ళు ఇక్కడే ఉండిపోవాలని దాంట్లో ఉంటారు. అండ్ దే బికమ్ కండ్యూట్స్ ఫర్ దిస్ డ్రగ్ ట్రాన్స్పోర్ట్. ఆ సిచ్యువేషన్ ఎంత ఇంపార్టెంట్, ఎంత పెద్దదైందంటే ఇప్పుడు మోదీ గారు నైజీరియా వెళ్ళినప్పుడు కూడా వన్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్ వాస్ విత్ దిస్ నైజీరియన్స్ స్మగ్లింగ్ డ్రగ్స్ ఇంటూ ఇండియా. మన రాష్ట్రంలో లాస్ట్ 1 yearలో 2024లో 17 మంది ఫారిన్ నేషనల్స్, దాంట్లో 13 మంది నైజీరియన్స్ ఉన్నారు, 2 పాలస్తీన్ వాళ్ళు ఉన్నారు. సో టోటల్ 17 members ఫారినర్స్ ఇన్ డ్రగ్ కేసెస్లో పట్టుకున్నాం. ఇట్లా అనదర్ మేజర్ హబ్ ఫర్ నైజీరియన్స్ ఇస్ ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, వేర్ దెర్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఒకటి ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, రెండోది దే కెన్ మింగిల్ విత్ పబ్లిక్. అక్కడ ఎక్కువ జనాభా ఉంటారు, దాంట్లో అయిపోతుంది. అండ్ ఐడెంటిఫై చేసి మనం డిపోర్ట్ చేస్తున్నాం. డిపోర్ట్ చేస్తుంటే ప్రస్తుతం ఈ సంవత్సరం 2024లో 9 మంది నైజీరియన్స్ డిపోర్ట్ చేయగలిగాం. వాళ్ళు ఏమవుతుందంటే వేర్ విత్ ది కంట్రీస్, అక్కడున్న సహారా కంట్రీస్ యొక్క ఇంటర్నల్ అగ్రిమెంట్ అండి. ఇప్పుడు నేను ఫర్ నైజీరియా ఉన్నాను అనుకోండి, పక్కన వేరే చాడ్ కానీ వేరే కంట్రీలోకి వెళ్ళి ఆ కంట్రీ పాస్పోర్ట్ తీసుకోవచ్చు. సో దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ దిస్ థింగ్కి వేరే పాస్పోర్ట్తో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో వాట్ వీఆర్ డూయింగ్ దాన్ని కౌంటర్ చేయాలి. సి వీ కేమ్ టు నోకి మనకు ప్రాబ్లం ఉందని తెలుసు. వాట్ వీ షుడ్ డూ, వీ హ్యావ్ రిటర్న్ టు ఎంహెచ్ఏ ఇస్ డూయింగ్ దట్ థింగ్ ఆల్సో. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బయోమెట్రిక్స్, పంపించిన వాళ్ళు బయోమెట్రిక్స్ తీసుకున్నారు. సో వెన్ ఎవర్ ఎ పర్సన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, దట్ పర్సన్ కెన్ బి మనం పంపించేస్తుంటే ట్రేస్ చేయొచ్చు. రెండో విషయం, ఇక్కడికి దే ఆర్ కమింగ్ ఫర్ మెడికల్ టూరిజం, ఎడ్యుకేషన్ ఏదంటే వీఆర్ ఎన్ష్యూర్ వీ షుడ్ అట్లీస్ట్ మా యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు దర్ కాలేజెస్, వీఆర్ గోయింగ్ టు దర్ హాస్పిటల్స్ టు కన్ఫర్మ్ దెమ్. బాబు ఇతను డిగ్రీ చదవడానికి వచ్చాడు, అతని అటెండెన్స్ ఎంత, కనీసం 70% అన్న ఉందా, లేకపోతే అతను చదువుకోవడం రాలేదు. దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వీఆర్ డూయింగ్. ఇన్సిడెంట్ బయటకు వచ్చినప్పుడు మీరు ఇది చేస్తున్నారు సార్, లేదంటే ఇమిగ్రేషన్కి మీకు కోఆర్డినేషన్ ఉందా? ఇమిగ్రేషన్కి మాకు కోఆర్డినేషన్ ఉంది. ఎవ్రీ మంత్ మాకు ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ వస్తారు. ఇంతకుముందు దాకా ఏంటంటే ఓవర్ స్టేయింగ్ వాళ్ళు ఇచ్చారు. మేము అట్లా కాదు సార్, ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వండి, సో దట్ మేము వెళ్ళి చెక్ చేస్తాం. రైట్, సో దట్ మనకు తెలియాలి అసలు ఏం జరుగుతుంది అనేది. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. కఠినమైన చర్యలు ఉంటాయి, కఠినమైన శిక్షలు ఉంటాయి అనే ఓ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ద అలార్మింగ్ స్టేట్, దిస్ ఈజ్ ద అలార్మింగ్ స్టేజ్ అనేది మనం చెప్పే అవకాశం ఏదైనా కనిపిస్తుందా రాబోయే రోజు? ఉందండి, గ్యారంటీ ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సారీ టు ప్రొలాంగ్ యువర్ డిస్కషన్. ఇంతకుముందు కాలంలో
ఒక దేశంతో యుద్ధం చేయాలంటే అక్కడికి వెళ్ళి బాంబు వేయాలి. ఇప్పుడు బాంబే అక్కడ 1 kg మెథాంఫెటమిన్ వేస్తే సరిపోదు, అక్కడ యువత నాశనం అయిపోతుంది. రైట్. అటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ అన్నీ కొన్ని భయంతో చెప్తాం, కొన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం, రెండూ చెప్పాలి. ఈ సొసైటీలో ఉండేదాన్ని అరికట్టాలని ఇంత గట్టిగా మీరు పట్టుదలతో ఉన్నారు. మీరు కూడా సైనికులు లాంటి వాళ్ళే, కానీ మీకు అందిస్తున్న ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి సరిపోతున్నాయనేది ప్రధానమైన ప్రశ్న. ఆయుధాలు ఎప్పటికప్పుడు వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళు డెవలప్ అవుతుంటారు, వాళ్ళకి తగ్గట్టు మేము డెవలప్ అవుతాం. ఆర్ యూ ఎక్విప్డ్? వీఆర్ ఎక్విప్డ్. ఇప్పుడు ఫర్ వీఆర్ పర్చేసింగ్ ఎక్విప్మెంట్ బికాస్ నేను ఆ పర్చేసింగ్ కమిటీలో కూడా మెంబర్ కాబట్టి ఐ నో ఇట్. యూరిన్ టెస్టింగ్ కిట్స్ మన తెలంగాణలో తీసుకొచ్చి అంత పాపులరైజ్ చేయడం మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ జరగదు. రెండోది సమ్ కిట్స్ వేరే ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ మేము రాజస్థాన్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ మా టెస్టింగ్ కిట్లు చూపిస్తుంటే వాళ్ళు దేవర్ సర్ప్రైజ్, సార్ ఇట్లాంటివి కూడా ఉన్నాయా అని. నౌ వీఆర్ పర్చేసింగ్ వన్ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే 0.01%. ఇప్పుడు ఎల్ఎస్డి బ్లాట్ అని ఉంటుంది, ఒక స్టాంప్ పేపర్ అని ఉంటుంది, దాంట్లో 0.1% ఉంటుంది. దాంట్లో ఉండే ఎల్ఎస్డి కెమికల్, లైసర్జిక్ యాసిడ్ అనే కెమికల్ 0.1% ఉంటుంది. కానీ మేము పర్చేసే ఎక్విప్మెంట్ 0.01% ఉన్న ఒక 20 minutes టైం పడుతుంది. సో ఇంత పటిష్టంగా ఉన్న మనం, సో రీసెంట్గా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే నిన్నగాక మొన్న 31st నైట్ రోజు కేవలం 2 మాత్రమే పట్టుబడ్డారు డ్రగ్స్ తీసుకుంటూ, వాళ్ళకి పాజిటివ్ వచ్చినట్టు. అంటే ఈజ్ ఇట్ ఎ గుడ్ సైన్? షుడ్ వి సే దట్? ఆర్ లైక్ చాలా మంది తప్పించుకొని వెళ్ళిపోయారు, 2 మాత్రమే దొరికారు అనుకోవాలా? ఈజీ థింగ్. నేను జబ్బులు తెచ్చుకొని చెప్పుకోవచ్చు, ఇద్దరే తాగుతున్నా, ఇద్దరే దొరికారు, మీకు లేదని. దట్ ఈస్ నాట్ ది రియాలిటీ. యాక్చువల్ ఫ్యాక్ట్ ఇస్ 6 పట్టుకున్నామండి. 6 కూడా పట్టుకున్నామంటే ది నెంబర్ ఆఫ్ ఆర్ ఎయిమ్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాం. ఇట్ షుడ్ నాట్ బి దట్ కి మేము వెళ్ళి ప్రతి చోట పార్టీలు చెడగొట్టడం అవన్నీ కాదండి. మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ దర్ ఫ్యామిలీస్ టు ఎంజాయ్ ది పార్టీ. దాంట్లో తులసి తోటలో ఒక గంజాయి మొక్క ఉన్నట్టు ఉంటారు. వీ నీడ్ టు ఐడెంటిఫై దెమ్, జీరో డౌన్ దెమ్. ఇన్ దట్ ప్రాసెస్ మేము సక్సెస్ఫుల్గా 10 టెస్ట్ చేస్తే 6 పట్టుకోగలిగాం. సో వీఆర్ డూయింగ్ ఇట్, వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ప్రెసిషన్. రైట్. దాని ముందు రోజు కూడా ఒక పబ్లో జరిగింది, దాంట్లో 14 మందిని టెస్ట్ చేస్తే 8 మంది పాజిటివ్. అంటే మేము వీఆర్ జీరోయింగ్ డౌన్. ఇట్స్ నాట్ దట్ కి ఇంతమంది ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారని కాదు, అందరినీ టెస్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పొలిటిసైజ్ హియర్. ఫ్యామిలీలు ఉన్న చోట మేము వెళ్ళను అంటారు, కానీ ఎవరైనా హై ప్రొఫైల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన ఆర్డర్స్ మీ దగ్గర ఉన్నాయంటే ఫ్యామిలీల దగ్గరికి వెళ్తారు. అక్కడ డ్రగ్స్ ఉన్నాయో లేదో విదేశీ మద్యం కనిపడినా పట్టుకుంటారు. సారీ, అంటే ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి వెళ్ళని అనలేదండి, ఫ్యామిలీలు కూడా ఉంటాయి. ఫ్యామిలీ వాళ్ళు మామూలు పార్టీలు ఉంటే వాడిని డిస్టర్బ్, వాళ్ళని కాదు డిస్టర్బ్ చేసి మిగతా వాళ్ళని చేస్తూ ఉంటాం. రైట్. రంగయ్య గారు, చైతన్య గారు అంటే అండి, ఇంత పెద్ద తెలంగాణ స్టేట్లో 4 కోట్ల పాపులేషన్ ఉన్న దగ్గర మన దగ్గర 80,000 మంది ఉన్నారు. గతంలో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులో కూడా వేసినప్పుడు వాళ్ళు అప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం ఏముందంటే రిక్రూటింగ్ 80,000 స్టాఫ్ ఇంకా రిక్వైర్డ్ ఉంది అనేది తెలంగాణకి కావాలని చెప్పారు. బట్ ఇది రిక్రూట్మెంట్ జరగలేదు. ఈ లోపున ఎంతోమంది రిటైర్మెంట్ అయిపోయారు. కాబట్టి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఫోర్స్ అంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్. ఈవెన్ ఒక కేసులో ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఒక ఇన్స్పెక్టర్ అడిగినాను, సార్ నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక పోలీస్ ఆఫీసర్లకి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఒక బిల్ వేస్తున్నాను, యూ బీయింగ్ ఏ సిఐ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, సార్ మాకు ఏమొద్దు, నెలకొక రోజు సెలవు ఇవ్వండి చాలు మాకు. దట్ వాస్ ద ప్రెషర్ దే ఆర్ అండర్ గోయింగ్. ఎలా సార్ జుడిషియరీ చూసుకుంటే సాక్షాత్తు న్యాయమూర్తులు కంటతడి పెట్టుకుంటున్నారు పబ్లిక్ మీటింగ్స్లో, మాకు సరిపడా స్టాఫ్ లేరు, ఈ ప్రెషర్ మేము తట్టుకోలేకపోతున్నాం, న్యాయం ఇవ్వలేకపోతున్నాం అనేది. ఇక్కడ చూస్తే మనకు పోలీస్ ఆఫీసర్గా డీసీపీ గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు న్యాయవాదిగా మీరు చెప్తున్నారు. మరి ఎలా సార్, ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుని పక్కన రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. అక్కడ 141 అంటే 140,000 మందికి ఒక పోలీసు లాగా ఉన్నారు. అదే తెలంగాణ తీసుకుంటే 2.5 lakhs ఒక పోలీసు ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ మేము చూస్తేనే తెలుస్తుంది 2.5 లక్షల మందికి ఒక పోలీస్ అంటే అక్కడ ఒక పక్క రాష్ట్రంలో అంత తక్కువ ఉంది. ఒక మామూలుగా 10 years బ్యాక్ అది సపరేట్ అయిపోయింది. దీన్ని బట్టి ఎంత షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ అనేది కూడా దట్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫీల్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్లీ రెక్టిఫికేషన్ మెథడ్స్. అలాగే నీ జ్యుడిషియల్ మీరు అన్నట్టుగా జ్యుడిషియల్లో ఈరోజు సుమారు 80,000 వేకెన్సీలు ఉన్న మొత్తం టోటల్ జ్యుడిషియల్. దానికి కావాల్సిన నిధులు ఇవ్వటం లేదు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ ఎక్స్క్యూజెస్ అన్ని చెప్పి ఈ డ్రగ్స్ ని మనం అంగీకరిద్దామా, నార్మలైజ్ చేసే పరిస్థితులకి కారణం ఇవి కూడా అవ్వచ్చా విశేష్ గారు? మనం పిల్లలు ఎలా ఉన్నారో మనకు సంబంధం లేదు, పోలీసులు మాత్రమే కంట్రోల్ చేయాలనేది అసాధ్యము. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాము. సో ఎవరికి వాళ్ళు మన పిల్లల బాధ్యత మనం తీసుకోవాలి, అలాగే మన బాధ్యత మనం తీసుకోవాలి, అలాగే మన చుట్టుపక్కల ఉన్న బాధ్యత. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మీరు అన్నారు సార్, ఇందాక ఐఐటి గురించి మాట్లాడుకున్నాం కదా, మన దేశానికి ఎంతో గర్వకారణంగా చెప్పుకునే ఐఐటీల్లో ఉన్నన్ని డ్రగ్స్ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఉండవు.
సాక్షి ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ సే నో టు డ్రగ్స్ అని తీసుకోవడానికి గల కారణం మా దగ్గరికి వస్తున్న ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి మేము బయట చెప్పలేక నిజంగా సో ఎలాగైనా ఈ మార్పు తేవాలి అని మేము చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా వీ అప్రిషియేట్ యూ. మీరు అందరూ కూడా మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, హౌ ఈజీ ఆర్ హౌ డిఫికల్ట్ ఈజ్ ఇట్ టు గెట్ అవుట్ of such a person who is being victimized అంటే ఏం చెప్తారు? It is easy, at the same time it is very tough because it is a collective work. It is not done by a single man. డ్రగ్ తీసుకున్న వ్యక్తి గురించి మాట్లాడడం ఒక్కటే కాదు, ఇప్పుడు విశేష్ గారు చెప్పినట్టుగానే చైతన్య గారు చెప్పినట్టుగానే ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పేరెంట్స్ ఆర్ వెరీ 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 బిజీ ఇన్ దేర్ వర్క్. వాళ్ళకి పిల్లలకి ఎంత ఇంటిమసీ ఉంది, ఎంత కమ్యూనికేషన్ ఉంది అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. వాళ్ళ మధ్యన ఇంటిమసీ ఉండి కమ్యూనికేషన్ ఉండి ఏ పని చేసినా పేరెంట్స్కి షేర్ చేసుకోగలిగిన సిచ్యువేషన్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా దీన్ని 100% అరికట్టచ్చు. రైట్. సో సత్యమేవ జయతే వేదికగా మీరు పబ్లిక్కి ఏమైనా అపీల్ చేయదలుచుకుంటే ఎలాంటి కఠిన శిక్షలు ఉంటాయి, లేదా అసలు దాని జోలికి వెళ్లకుండా రావాల్సిన అవసరం యువతకి ఎంత మేరకు ఉంది అనేది మీ మాటల్లో? సో అందరికీ ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇన్ రిపోర్టింగ్ ది డ్రగ్స్. మీ ఏరియాలో కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తున్నారు కానీ డ్రగ్స్ దొరుకుతున్నట్టు కానీ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మా యొక్క టోల్ ఫ్రీ నంబర్ 1908కి లేదా మా కంట్రోల్ నెంబర్ 8712671111కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందో కోరుకుంటున్నాం. మీ యొక్క ఐడెంటిటీ కంప్లీట్గా సీక్రెట్గా పెడతాము. కంపల్సరీ ఎవరైతే ఎక్కడైతే డ్రగ్ కన్సంప్షన్ జరుగుతుందో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీ యాక్ట్ చేస్తాం. అట్లానే ఎవరైతే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీరు కొంతమంది వాళ్ళ యొక్క ప్రాణాలే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. థ్యాంక్ యూ అండి. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. ఇస్ ఇట్ దట్ స్ట్రాంగ్ సార్? ఇంతకుముందు రంగయ్య గారు దాన్ని కూడా ఒక లోపంగా చూపించారు. సో మనం జులై సినిమాలో మనం కొడుకు వస్తూ ఉంటాం, సో ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది. రైట్, ప్లీజ్ సార్ కంక్లూడ్. చంద్రచూడ్ గారు. స్టే అవే ఫ్రమ్ ఎనీ సబ్స్టెన్స్ ఆఫ్ అబ్యూస్. దానికి మీరు కరెక్ట్ రోల్ మోడల్ని ఎంచుకోండి. సో మన రోల్ మోడల్ కరెక్ట్గా ఉంటే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. మన లైఫ్ స్టైల్ బాగుంటే మన కెరియర్ కావచ్చు, మొత్తం అంతా కూడా బాగుంటుంది. సో స్టే అవే ఫ్రమ్ ఎనీ సబ్స్టెన్స్ ఆఫ్ అబ్యూస్, స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్, మెనీ ప్రొఫెషనల్స్ ఆర్ అవైలబుల్. సో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే డెఫినెట్లీ వీ ఆల్ క్యాన్ టుగెదర్ prevent this completely. Thank you. It is from the legal side, yes, there are enough judgments are there. It is only some prosecution, they have to create a fear among the public. ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రజలు ఈ తప్పు చేస్తే నిజంగా వీళ్ళకి పడుతుంది అనేటువంటి ఒక భయం అనేది తప్పనిసరిగా ఈ ప్రాసిక్యూషన్ అంటే పోలీసుల ద్వారా సమాజానికి వెళ్ళాలి. అంతేకాకుండా సమాజంలో ఉండేటువంటి ఇన్స్టిట్యూట్స్ కానీ పేరెంట్స్లో కూడా మార్పు రావాలి తప్పనిసరిగా. రైట్ సార్. విశేష్ గారు. సో నేను చెప్పాను సైకాలజిస్ట్, లైఫ్లో ఎవరికైనా మీకైనా నాకైనా ఎవరికైనా కానీ హైస్ అండ్ లోస్ ఉంటాయి. ఒక హై ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడటానికి కూడా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని దాని నుంచి బయటపడవచ్చు, లేకుంటే పేరెంట్ల హెల్ప్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకుని బయటపడవచ్చు. కానీ హై నుంచి సెలబ్రేట్ చేసుకోవడానికి, లోని ఓవర్కమ్ కావడానికి ఆల్కహాల్ డ్రగ్స్ కారణం కాకూడదు. ఈ సింపుల్ ప్రిన్సిపల్ మనం పాటిస్తే కాకూడదు, అవి కాకూడదు. రైట్. రోల్ మోడల్స్గా ఎంతమంది ఇక్కడి నుంచి తయారవుతారు ఈ రోజున అంటే ఎస్ ఎక్కడో ఒక అడుగు పడాలి కదా. సో ఏంటమ్మా మీ అబ్జర్వేషన్ ఈ డిబేట్ నుంచి? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాటి అవైలబిలిటీ. సో వాటి అవైలబిలిటీ రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఒక ఏరియాకి 2-3 షాప్స్ సేల్ చేస్తున్నారు. సో ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర దొరుకుతాయి వాళ్ళకి. సో వాటి అవైలబిలిటీ తక్కువ అయితేనే దాన్ని స్టార్టింగ్ అలా అవైలబిలిటీ తక్కువ చేస్తాం, రేట్లు ఎక్కువ పెట్టేసి అక్కడ వరకు రానివ్వని చెప్పిన వాళ్ళు అధికారంలో ఉండట్లేదమ్మా, ఏం చేద్దాం? రైట్ రైట్ రైట్. మీకు తక్కువకి ఇస్తాం, హ్యాపీగా వచ్చి పాపం వాడు కష్టపడతాడు, వచ్చి తాగి పడుకుంటారు అనే ప్రోత్సాహిస్తున్న క్రమంలో నిజంగా మీ బోటి స్టూడెంట్స్ మాట్లాడే మాటలు వాళ్ళ దృష్టికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ డిబేట్లో పాల్గొన్నారు. సాక్షి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ వంతుగా మీరు ఇక్కడికి వచ్చి మాతో ఈ అభిప్రాయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది వాటి సత్యమేవ జయతే. సో ఏ ఒక్కళ్ళలో మార్పు వచ్చినా ఈ ప్రోగ్రాం చూసి మా ఈ ప్రయత్నం సఫలమైందే అనుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.